చూడండి ఫ్రెండ్స్, ఇది మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. ఫస్ట్ ఉప్పు వేసాము. 9 కేజీలు మామిడికాయలు, 1 కేజీ ఉప్పు, సాల్ట్ అక్కడ మీద సాల్ట్ గట్లా ఉండాలి. మనం ఏ పనట్లు చేస్తేనే 1/2 కేజీ మెంతం పొడి, మీలాగా ఉంది. అతనే కడిగేది ఆట, అన్ని రెడీ చేసి ఎట్టగలదు నాన్న కలిపి ఇంకే బాగా కలిసి. ఆవాల పొడి ఎంత? 1 కేజీ ఆవాల పొడి. తోడంతడం వేస్తాము. మీరు బాగా లెక్క చేసుకుంటూ ఉండరు. నన్ను వీడి చేస్తున్నా. కేజీ ఇది ఆవాల పొడి, అది వేగించి మిక్చర్లు వేసాము. దిందిక్కినట్టే వాసన, స్మెల్. పప్పా అడగబెట్టు పప్పా, ఇక్కడ చూడు భారీ అదే పక్కన వాసన వస్తుంది. ఆవాల పొడి ఎంత స్మెల్ చూడదు. పావు కేజీ ఎల్లిపాయలు, పావు కేజీ పొట్టు తీసి వేసాం. పొట్టు తీసేసి కలుపు నువ్వు. ఇది యూట్యూబ్లో సెర్చ్ చేసేది. ఇది మామిడికాయ పచ్చడి. ఇది ఆవాల పొడి, మళ్ళీ వేరేది అనుకోవద్దండి. నానే కలిపితేప నాకు సేల్ మండిపోయా కారం కలిపినప్పుడు. నూనె వేసి అది కలిపినప్పుడు ఉంటుంది నీకు అంచుకరకు మంట. మంచి నూనె వేసుకోవడం, మంచి నూనె తెచ్చుకోవడం. ఆవాల పొడి 1 కేజీ అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా ద్వారగా వేగించిన మెంతాలు వేస్తున్నాం దాంట్లోకి, టేస్ట్ రానికే. ఇట్లే కారం అట్లా పోస్తావు. వేయం 1 కేజీ కారం. ఫస్ట్ కలుపు కలుపు కలుపు. దుమ్ము లేచిన వీడది వెళ్ళిపోయాము. కారం మొలుగుతుంది పప్ప. కారం లేదు, నూనె రేరా చాలు సరే. అలా బేకైతే చాలకు వస్తే మళ్ళీ 3 దినాల నాడు వేసుకునేకి వస్తుంది. కేజీ కారం వేసాం చూడండి. మాదే మాదేది ఉన్నలే. చాలు చాలు చూడు. కరెక్ట్గా సరిపోతుంది. అట్లాకి ఉండదు, అదేం ప్యాకెట్లు తెచ్చలేరా? ఓకేనా? నెక్స్ట్ ఎన్ని కేజీలు నూనె? ఇది 1 కేజీ ప్యాకెట్ అండి నూనె, మంచి నూనె.
మొత్తం ఏం కాదు ఏంటి కాదు నీ లెక్కలు ఉండవు. తీరా ఒక్క ప్యాకెట్ వేసాము 1 కేజీది. అన్ని మళ్ళీ అట్లా చక్కగా పెట్టు మళ్ళీ ఉడుకుతుంది. ఏం కాలేదమ్మా మళ్ళీ 1 ప్యాకెట్ 4 కేజీలు టోటల్ నూనె. సుత్తపోయి అదే ఒకతను బయరారు. మీరు కలపండి. అన్నిటికీ ముక్కలకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఉడుకుడుకు పోతే ఇంకా వేసుకొని ఊగుతుంది. ఇప్పుడే తింటానంటే ఫస్ట్కి మగ్గల్ల అప్పుడే వేసుకుంటారు. మగ్గితేనే 2 ప్యాకెట్లు అయినవి. ఇప్పుడు మళ్ళీ ఒకటి. కింద ఇంకా కలుపు. సరే కలుపులేవు. నూనె వేయమ్మా. నూనె వేస్తే సరిపోతుంది. దానికి అంత పట్టుకుంటుంది. 3వ ప్యాకెట్ ఆయిల్ మంచి నూనె. రుచి గోల్డ్ వేసాము. ఏదైనా వేసినా మంచిగా ఉంటుంది. బాగా సార్ ఇద్దరు సార్. సార్లే నీ మనిషి సరే. ప్యాకెట్ వేస్తేనే బాగా ఇముడుకుంటది. ఇముడుకున్నది ఉప్పు కలిపినాక నీరు ఉడుస్తుంది. ఇముడుకుంటది. ఏం చేస్తావు దాన్ని? చేస్తాడు. నీవు కేజీ నువ్వు సరిపోతుంది. నువ్వు మళ్ళీ కేజీ చేస్తాను. నువ్వు అట్లా చేయకు. మళ్ళీ 1 కేజీ 4 కేజీలు టోటల్ వేసిందండి ఆయిల్. మంచి నూనె మస్తా సూరా. కొంచెమే అనుకున్నావు ఏమి? ఇంకా 1/2 కేజీ నూనె పోతుంది. ఇంకా 1/2 కేజీ తీసినా 1/2 కేజీ బగారికి సరిపోతుంది. 4 కేజీల నూనె కరెక్ట్. బగారు ఇచ్చి దీంట్లో కలిపిస్తే ఎంత తీసింది? 1/2 కేజీ తీసాను అంతే. అంటే కరెక్ట్ 4 కేజీ నూనె. భర్తీ 4 కేజీ నూనె. పొద్దునకి నూనె మీదకి వస్తుంది. అప్పుడు కనపడుతుంది నూనె ఎంత వేసింది. ఇంతే చూడండి. ఆవకాయ పచ్చడి రెడీగా అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా ఉప్పు కారం తక్కువైనా కూడా సాల్ట్ తక్కువైనా కూడా వేసుకొని ఉప్పు వేయాలి. ఉప్పు వద్దప్పు నందిలో బాగుంటుంది. కారం సార్లే సరే. మస్తు మగ్గలే జబ్బరా సరే సరే. సూర్య చాలు అంత బాగా పట్టదు. ఇంకా మొక్కలు 5 నిమిషాలు కాక అయిపోయి ఇంకా బాగా మగ్గుతుంది. ఇట్లా కలపకపోతే ఇట్లా కలిపితే ఎట్లా కలిపింది అనుకో మాట ఎక్కిపోయి. నువ్వు అక్కడ లాస్ట్ కత్తిస్తావు కదా. ఎట్లా చేస్తావు ఇప్పుడు? చాలు నువ్వేం మళ్ళా అదే నూనె పొద్దునకి పేరుతుంది. అది నూనె పొద్దునకి పేరుతుంది. సూర్య వెయ్యి ఇంత వేస్తే నేను సరే వెళ్తుంది. అది
తేలుతుంది తేలుతుంది. బాగుందా? వేస్తే కొంచెం వేయి. ఏ చాలు ఎంత అది నూనె? చూరా 1 కిలో తీసాను అంతే. మస్తు అవుతుంది. తేలుతుంది అది. ఇంకొక అర్ధ కేజీ సరిపోతుంది అంట. నాకు బాగా రేపు అయితే గొత్త 3 దినాలకు గొత్త అవుతుంది. ఎప్పుడేం బగారు ఇయ్యాల ఇంకా బగారు చేసేది అంతా సరిపోతుంది. అర్ధ కేజీ వేస్తే కళ. పని చేస్తున్నా ఇవన్నీ